వన్ డేలో 4 ప్లేసెస్ అయితే కవర్ చేశాననమాట. గుంటూరు నుంచి మాచర్ల అయితే వెళ్ళాను. ఎత్తిపోతల దగ్గర మనకి దత్తాత్రేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ కోసం అయితే వెళ్ళా అనమాట. టెంపుల్‌ని చూద్దామని. అండ్ అలానే ఇంకొకటొచ్చేసి మాచర్ల దగ్గర నుంచి 2 కిలోమీటర్స్. ఇదొచ్చేసి పైనేమో కాలువ ఉంటుంది. కింద రోడ్డు ఉంటుంది. అండ్ అలానే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఇలా ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి. సో నేను వెళ్ళిన రోజు మాత్రం ఎండ మామూలుగా లేదు. వేరే రేంజ్‌లో ఉందనమాట. సో బ్యూటిఫుల్ వ్యూ చాలా అందంగా ఉంది. రెయినీ సీజన్‌లో అయితే ఇంకా చాలా బావుంటుంది. సో ఫస్ట్ అయితే మార్నింగ్ ఇక్కడ మన గుంటూరు అనమాట. చుట్టుగుంట బస్ స్టాప్ దగ్గర అయితే మాచర్ల బస్ అయితే ఎక్కాను. మార్నింగ్ 6:30 అవుతుందనమాట. 6:30కి మాచర్ల బస్ అయితే ఎక్కిన తర్వాత సో మాచర్ల ఎళ్ళి అబ్బో! మామూలుగా లేదు అసలు చూస్తున్నారా? సో ఇలా అనమాట. ఇలా స్టార్ట్ అయిన గుంటూరు నందిని సో ఇలా మాచర్ల వచ్చేసిందనమాట. మాచర్ల అయితే ఎంత బావుందంటే అసలు చాలా బావుంది మాచర్ల. సో అడుగడుగుకి ఇట్లా నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే చూశాను. సో వాటర్ ఫాల్స్ చూసే ముందు ఫస్ట్ అయితే నేను టెంపుల్ కోసం వచ్చాను కాబట్టి టెంపుల్ కోసమే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే దిగాలి. కొన్ని మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మొక్కు చెల్లించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వంట వండుకుంటున్నారు. సో ఇట్స్ బ్యూటిఫుల్ అంటే ఎంట్రన్స్‌లోనే చాలా బావుంటుంది. మనకి దత్తాత్రేయ స్వామి టెంపుల్ అత్యంత మహిమగల దేవాలయం అన్నమాట. సో ఎప్పుడైనా గానీ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూద్దామని వచ్చే వాళ్ళకి ఇక్కడ ఈ టెంపుల్‌ని కూడా షేర్ చేయండి. సో చాలా మందికి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మనకి ఎంట్రన్స్‌లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకున్న తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే మనకి రంగనాయకుల స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా! సో ఇటు అసలు వెళ్ళకండి. సో అక్కడ కొంచెం క్రొకొడైల్స్ అవన్నీ ఉంటాయి. సో నేను జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా ఉండి వచ్చేసాను అనమాట. సో మీరు కూడా అసలు ఆ స్టంట్‌లనేవి చేయొద్దు. దత్తాత్రేయ స్వామి వారిని అయితే చూడండి. సో ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అక్కడ చాలా ఎక్కువగా కోతులు ఉంటాయి. బట్ మనల్ని ఏం చేయవు. హానికరం అయితే కాదు. అండ్ ఆ స్వామివారిని అయితే దర్శించుకోండి. అండ్ ఇక్కడికి రాలేని వాళ్ళకైతే ఈ వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. సో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూసుకొని ఈ టెంపుల్ని అయితే చూడండి. సో కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఎత్తిపోతల ఎత్తిపోతలలో చాలా ఫేమస్ అనమాట. సో ఎన్నో యుగాల నాటి టెంపుల్. సో శివాలయం చూస్తారు లోపల మనం వెళ్తుంటేనే పైన మీకు కొండ కనిపిస్తుంది. దత్తాత్రేయ స్వామి వారిని చూడండి. ఇది వచ్చేసి మీకు మధుమతి సమేత మనకి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం అనమాట. అమ్మవారేమో కింద ఉంటుంది. అయ్యవారేమో పైన ఉంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ముందుకెళ్తే ఫ్లాగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట, జెండాలు. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ చూడొచ్చు అనమాట. అండ్ ఇలా కాసేపు కొంచెం అలా చూసేసిన తర్వాత మళ్ళీ కిందకి దిగి అమ్మవారిని అయితే దర్శించుకున్నాను అనమాట. మధుమతి అమ్మవారి పేరు. సో మీరు చూస్తున్నారు కదా, అలానే దర్శించుకోండి. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అయితే చూశాను. సో ఇట్స్ బ్యూటిఫుల్. రైనీ సీజన్లో రావాలి. బట్ టెంపుల్ కోసం వచ్చాను కాబట్టి సో అది కూడా కవర్ చేశాను. సో చాలా బాగుందనమాట. ఎంత బాగుందో చూడండి. అసలు వర్షం పడితే ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఆ పొగమంచుతో అత్యంత సుందరంగా ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేస్ అనమాట. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సౌండ్ నిజంగా అదొక డిఫరెంట్ వైబ్స్ వస్తాయి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. సో ఎవ్రీ సెకండ్ ఐ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఎ న్యూ ప్లేస్. చాలా బాగుంటుంది. సో అలా కార్లో వెళ్తుంటే మేకలు కనిపించినాయి. సో మేకలు కనిపిస్తే ఒక్కటే ఐడియా వస్తుంది, అరే డోర్ తీయండి రా, ఒక మేకను లోపలేద్దాం అన్నట్టుగా. సో ఎవరికి రాదు చెప్పండి, బట్ పెట్టం. బట్ ఆ మాట మాత్రం ప్రతి ఒక్కరికి వస్తుంది. సో ఇది చూసిన తర్వాత మేము సాగర్ జస్ట్ వాటర్ ఏమీ లేవు అంటే వదలలేదులేండి. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అనుపు అయితే వెళ్ళాను. ఆ అనుపు వచ్చేసి చాలా బాగుంటుంది. మీరు ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. సో సాగర్ నుంచి అయితే జస్ట్ 8 కిలోమీటర్స్ మాత్రమే అనమాట. అక్కడ మనకి సాగర్లో వచ్చేసి బోటింగ్ రైడ్ కూడా ఉంటుంది. అది వచ్చేసి మనకి 200 రూపీస్. సో నేనేంటంటే అక్కడ కాకుండా కొంచెం ముందుకెళ్ళా. అనుపు చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ క్వైట్ ప్లేస్, చాలా బాగుంటుంది. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్లో అనుపు నాగార్జున సాగర్ అని సెర్చ్ చేయండి. మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క లొకేషన్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈజీగా ఉంటుంది అనమాట మీరు వెళ్ళడానికి. సో ఇదంతా నేను తిరగలేక పైన డ్రోన్ వదిలేసాను అనమాట. చాలా బాగుంది పైనుంచి వ్యూ అయితే. సో అత్యంత
అప్పుడు మనకి చాలా ఉంటాయి కదా బుద్ధుడికి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంట్రీ కూడా ఫ్రీ ఎంట్రీయే. అండ్ మనకి పార్క్ కూడా చాలా బాగుంటుందన్నమాట. రైనీ సీజన్లో అయితే పచ్చదనంతో కూడుకొని చాలా అందంగా ఉంటుంది. అనుపు బీచ్ అంటారు. సో అక్కడ పడవలు కనిపిస్తున్నాయి కదా వాటర్ దగ్గర, అక్కడికి కూడా వెళ్తాము. సో ఫస్ట్ వచ్చేసి మీకు టెంపుల్ని అయితే చూపిస్తాను. ఇక్కడ కూడా చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట, రంగనాథ స్వామి టెంపుల్. సో చాలా పురాతనమైందనమాట. ఆ టెంపుల్ చూసుకొని సో ఇదంతా మార్నింగే కవర్ చేసి వచ్చా అనమాట. సో అక్కడ ఒక 1 అవర్, అక్కడ ఒక 1 అవర్ మాత్రమే ఉన్నా నేను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇదొక థియేటర్ అనమాట. అప్పట్లో ఇక్కడ ఇదొక మూవీ కానీ లైక్ ఒక గేమ్స్ లాగా ఆడుకొని అట్లా చుట్టుపక్కల కూర్చునేవాళ్ళు ప్రజల్లాగా, మధ్యలో వీక్షించేవాళ్ళు. అండ్ ఇది చూసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇటువైపు పంపించాను డ్రోను. అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అబ్బబ్బా! ఏమన్నా ఉందా అనుపు నాగార్జున సాగర్ అయితే సూపర్ వ్యూ అండి. సో మేము వెళ్ళే లోపలే అక్కడ చాలామంది వీడియో షూట్లు, ఫోటో షూట్లు అసలు చాలామంది ఉన్నారక్కడ. మామూలుగా లేదు. సో అక్కడ బోట్ రైడ్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ పర్ పర్సన్ అయితే ఉంటుంది. సో ఈ బోట్ ఎక్కేటప్పటికి టైం వచ్చేసి నియర్లీ 2:30 అవుతుంది. సో 2:30కి అట్లా బోట్ ఎక్కి అలా కొన్ని ఫొటోస్ తీసుకొని, సో ఈ ఫొటోస్ అండ్ వీడియోసే మీరు చూసిందనమాట నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఆఫ్టర్ అనుపు నాగార్జున సాగర్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. మాచర్ల నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే. సో ఇది చాలామందికి తెలిసిన కెనాలే అనమాట. కాకపోతే చాలామందికి కొంతమందికి మాత్రం తెలీదు. చాలా బాగుంటుందనమాట. కింద రోడ్డు ఉంటుంది, పైన వచ్చేసి కెనాల్. సో చాలామందికి తెలీదు. బట్ జాగ్రత్తగా వెళ్ళి ఒకవేళ చూడాలి అనుకుంటే ఒకసారి అయితే వెళ్ళి రండి. మాచర్ల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అనమాట. సో ఫోటోషూట్స్కైనా కానీ లైక్ మీరు జస్ట్ నేచర్ని చూడాలనుకుంటే ఈవినింగ్ సన్సెట్ ఉంటుంది చూడండి, అది నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని అయితే చూడలేదు అని వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. అండ్ మాచర్లో వెళ్తే తప్పకుండా ఒకసారి అయితే చూసి రండి. అండ్ జాగ్రత్తగా ఉండండి చూసేటప్పుడు. సో నేను వెళ్ళేపాటికి అక్కడ మాత్రం చాలామంది స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. నిజంగా అసలు వాళ్ళ గట్స్కి మెచ్చుకోవాలండి. మాచర్లో తగ్గేదేలే అన్నట్టున్నారు. స్విమ్మింగ్ చాలా సూపర్గా చేస్తున్నారు. సో గజెత్తిగాలు అంటారు కదా, అట్లా ఉంటేనే దాంట్లో దిగి ఈదుతారు. సో ఆ విజువల్స్ అయితే పెట్టలేదు నేను. నాకే కొంచెం భయంకరంగా అనిపించింది. సో ఇంకా మీరు చూస్తే ఏదేదోలా అనుకుంటారు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ ఇది ఆ బ్రిడ్జ్ తర్వాత ఇంకా నేను బస్ అయితే ఎక్కాను. బస్ ఎక్కిన తర్వాత పిడుగురాళ్ళ కొంచెం వీడియో తీసాను అనమాట. సో ఎందుకో తీయాలనిపించి అక్కడ ఆంజనేయ స్వామి వారిది సో పండుగ ప్రతి సంవత్సరం జరుపుతారనమాట. అది కూడా కొంచెం కవర్ చేశాను. సో ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా. నేను వచ్చిన అంటే నేను వెళ్ళిన రోజే ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది ఆంజనేయ స్వామి వారిది. సో దిగి దర్శించుకుందాం అనుకునే లోపల అక్కడ 8:30 అయిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని ఇంకా అట్లానే కంటిన్యూ అయిపోయాను అనమాట. చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ మాత్రం అత్యంత మహిమగల టెంపుల్. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. సో 1 డేలో 4 న్యూ ప్లేసెస్. సో ప్రతి ఒక్క లొకేషన్ అయితే మీ అందరికీ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక మాచర్ల కానీ నాగార్జున సాగర్ కానీ వెళ్తే సో అనుపు ఒకసారి అయితే చూడండి. సో కొంచెం కొత్తదనంగా ఉంటుందన్నమాట. సో ప్రతిసారి సాగర్ చూసే వాళ్ళకి అనుపు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కాకపోతే కొంచెం ఎండ టైంలో వెళ్ళకుండా సాయంత్రం పూట కానీ లైక్ మార్నింగ్ టైమ్స్లో కానీ వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత సత్తెనపల్లి అయితే రీచ్ అయ్యాను. సత్తెనపల్లి ఇది బస్ స్టేషన్ అనమాట. సో సత్తెనపల్లి బస్ స్టేషన్ తర్వాత ఇది చూసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా. సో సత్తెనపల్లి దగ్గర క్రోసూర్ ఐడియా ఉంది కదండి. సో క్రోసూర్ పక్కన అచ్చంపేట పక్కన కొత్తపల్లి మా అమ్మ వాళ్ళ ఊరు. సో చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా నేను గుంటూరు నుంచి సత్తెనపల్లి వచ్చి ఇక్కడ నుంచి బస్సులు ఎక్కుతాను అనమాట అమ్మ వాళ్ళ ఊరి. సో అలా గుర్తొచ్చింది కాబట్టి షేర్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బాయ్.